మాతృదేవోభవ. శైలమ్ములు కష్టమ్ములు కీలాలమ్ములు సుఖములు కీర్త్యపకీర్తుల్ జాలమ్ములనుట సత్యము. శైలమ్ములు కష్టమ్ములు కీలాలమ్ములు సుఖములు కీర్త్యపకీర్తుల్ జాలమ్ములనుట సత్యము. శైలజ కరుణింప అవియసయ్యాటలగున్. శైలజ కరుణింప అవియసయ్యాటలగున్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 836వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సాగినదిన్ని రోజులు ఇక సాగదు, భారత వీర విప్లవం బాగదు. ఆంగ్ల రాజ్యరవి అస్తమితుండగుటింక తప్పదంచు ఎగిరి ఊరకే గుదురి. ఇంటికి చిచ్చును పెట్టిపోయిరి ఈ యాగధరిత్రిలో మతమహాగ్నులలో చలిమంట కాగుచున్. శత్రువులు శత్రువులే, పరాయి దేశం పరాయి దేశమే. వాళ్ళ దేశంలో మన వాళ్ళు ఎంత ఆదరించినా వాళ్ళ అవసరం తీరగానే గెంటేస్తారు. దీనికి ఉదాహరణ ఇప్పుడు ట్రంప్ గారు పరిపాలిస్తున్న దేశంలో మనం చూస్తున్నాం. గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ అనే పేరు మీద ప్రపంచ దేశాల్లో ఉండే మేధావులందరినీ ఆకర్షించేసి అత్యధిక జీతాలిచ్చి ఇక్కడికంటే పనిలో పెట్టుకున్నది వాళ్లే. ఇవాళ వాళ్ళు పెళ్ళాం పిల్లలతో వెళ్ళి అక్కడ స్థిరపడ్డాక, వాళ్ళ పిల్లలను కూడా విద్యలో స్థిరపరుచుకున్నాక, అక్కడ పుట్టి అక్కడ పెరిగిన పిల్లలు అక్కడ వాతావరణానికి బాగా అలవాటు పడ్డాక, మాతృదేశానికి రావడానికి సంసిద్ధంగా ఉన్న స్థితిలో వారు లేని పరిస్థితుల్లో ఇప్పుడు మా ఉద్యోగాలు మాకు కావాలి, మీరు వెళ్ళిపోండి అనేది మొదలైంది. ఇదే ప్రపంచీకరణలో ఉండే దుర్మార్గం. ఇది గ్రహించారు కాబట్టి దేశభక్తులైన వాళ్ళు, భాషాభిమానులైన వాళ్ళు తమ పిల్లల్ని విదేశాలకి పంపలేదు. కలో గంజో ఇక్కడే తాగుదాం, ఇక్కడే తిందాం అన్నారు. మనం కూడా అలాగే దేశంలో ఎంత జనాభా అయినా పెరగని, మన అవసరాలు తీర్చడానికి కూడా ఆ జనాభా పనిచేస్తే తప్పకుండా జనాభా వరం అవుతుంది. జనసంపద ఎప్పుడు శాపం కాదు, అది వరం. పూర్వం 10 మందిని కనే రోజుల్లో దేశంలో నిరుద్యోగం ఎక్కడా లేదు. వృత్తి లేక ఉపాధి లేక చనిపోయిన వాళ్ళు ఎవరూ లేరు. ఇవాళ ఉన్న ఉద్యోగాలు ఏమవుతున్నాయో తెలియదు, నిరుద్యోగము పెరిగింది. చివరికి రిజర్వేషన్ పొందుతున్నామని చెప్పుకునే వర్గాల్లో కూడా నిరుద్యోగం పెరిగింది. అసలు ప్రభుత్వ ఉద్యోగాలే లేని పరిస్థితి వచ్చింది. ఇంకా ప్రైవేట్లో సరే ఎంత దోపిడీ జరుగుతుందో, ఎంత ఒత్తిడి పెరుగుతుందో అందరికీ తెలుసు. ప్రపంచీకరణ అనే భావం, ఏదో విశ్వ మానవతావాదం ఉండడం చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ ముందు మన దేశంలో మనం సమైక్యంగా ఉండి ఇతర దేశాల జోలికి వెళ్లకుండా, మన జోలికి ఎవరైనా వస్తే ఊరుకోకుండా ఉంటే అదే ధర్మం, సనాతన ధర్మం అదే బోధించింది. నీ అంతటి నువ్వు ఎవరి ఆస్తులు ఆక్రమించద్దు, నీ ఆస్తి ఆక్రమించితే ఊరుకోవద్దు. నీ అంతటి నువ్వు ఎవరి పట్ల అన్యాయంగా ప్రవర్తించద్దు, నీకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోవద్దు. అక్కడ అహింస అని చేతకానితనాన్ని ప్రకటించద్దు. శాంతి ఎప్పుడు ఉంటే అనవసరంగా ఎవరితోనూ మనం తగాదా పెట్టుకోకుండా ప్రశాంతంగా శాంత స్థితిలో ఉంటే ఆత్మధ్యానాన్ని చేసుకుంటాం, ఆత్మజ్ఞానం పొందుతాం. అందుకు శాంతి. అంతేకాని అవతల వాడు యుద్ధం ప్రకటిస్తూ ఉంటే శాంతి ఏమిటి? ఇదే సిద్ధాంతాలని కాలానుగుణంగా మనం అర్థం చేసుకోవాల్సిన విధానం. సీతా స్వయంవరం జరిగినప్పుడు స్వయంవరం నిబంధన ప్రకారం 14 ఏళ్ల రామచంద్రుడు శివధనుర్భంగం చేస్తే జనక మహారాజు న్యాయంగానే ఆయనకి పిల్లనివ్వడానికి సిద్ధపడ్డాడు. మిగిలిన రాజులందరూ తిరుగుబడ్డారు. దుర్మార్గం అది. శాంతి కోరుకునే జనకుడు, మహాయోగానికి మూలమైన జనకుడు, అష్టావక్రులతో సైతం అపూర్వమైన వేదాంతాన్ని చర్చించిన జనకుడు, ఎంతోమంది ఋషులకి గురుప్రాయుడైన జనకుడు సీతాస్వయంవరంలో రాజుల్ని నోరు మోయించడానికి యుద్ధం చేశాడు. తరిమి కొట్టాడు. సన్నాసులారా, మీరేం రాజులు రా, మీరు చేయమంటే చేయలేకపోయారా? కుర్రాడు ఎవరో వచ్చి చేస్తే మా అమ్మ ఇష్టపడింది, నేను ఇవ్వడానికి సిద్ధపడుతుంటే మీరు వచ్చి యుద్ధం చేస్తారు ఇక్కడ అని చితకోటి పంపించాడు.
వేదాంతం అంటే యుద్ధం చేయొద్దని ఎక్కడా చెప్పలా. వైరాగ్యం అంటే మనకి ఉన్నదాంతో సంతృప్తిగా ఉండడం, కానీ మనది ఎవరో పట్టుకుపోతుంటే చూస్తూ ఊరుకోవడం కాదు వైరాగ్యం అంటే. ఇది మన దేశ సంప్రదాయం, మన సనాతన ధర్మం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంచేత హింసాహింసల మధ్య తారతమ్యం ఎక్కడ చూపించాలో ఆ గీత ఎంత స్వల్పంగా ఉంటుందో మనం గ్రహించాలి. అలా లేకపోతే ఇబ్బందులు తప్పవు. విదేశీయులు పరిపాలించినప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఊరికే పోకుండా ఎందుకు పోవాలి, ఈ దేశాన్ని ఎందుకు బతకనివ్వాలి, సుఖంగా ఉండనివ్వాలి అని ఒక చిచ్చు పెట్టిపోయారండి. ఆ ఇవ్వడం కూడా ఊరికే ఏమి చేయలేదండి. సాగినది ఎన్ని రోజులు ఇక సాగదు, ఏదో ఎన్నాళ్ళు సాగింది అబ్బాయి, ఇక సాగదు. భారత వీర విప్లవం ఆగదు. భారతదేశంలో ఈ అహింసాయుతం హింసాయుతం ఏదైనా సరే ఈ విప్లవం ఆగేలా లేదు. ఆంగ్ల రాజ్య రవి అస్తమితుండగుటింక తప్పదు. ఏదో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని గొప్పలు చెప్పుకున్నా కానీ ఈ దేశంలో మన సూర్యుడు అస్తమించినట్టే వెళ్ళిపోవలసిందే అనుకున్నారు. అది ప్రజల ఉద్యమం అంటే అలా ఉంటుంది. అంచు ఎగిరి వెళ్ళారు. వెళ్ళిన వాడు ఊరికే వెడతాడా? ఊరకే కుదురే అంటున్నాడు సాగర ఘోష కవి. ఎందుకని ఎవడైనా మనల్ని పీల్చి పిప్పు చేసిన వాడు ఎప్పుడైనా వాడి సంకెళ్ళ నుంచి మనల్ని విడదీసిన ఊరికే విడదీయడండి. ఆ గొలుసులు ఆ మచ్చలు ఇంకా మిగిలిన చేస్తారండి. అదో మిగిలిన మచ్చల బాధనే ఇప్పుడు వేడుస్తున్నాం. మన పుండు మారింది కానీ మచ్చబోలేదని. ఇంటికి చిచ్చు నువ్వెట్టి పోజేరి వెళ్ళేటప్పుడు తిన్నగా ఉండకుండా, దేశాన్ని సమీక్షంగా ఉండనివ్వకుండా మతపరమైన కలహాలను పెంచి పోషించారు. ఒక మతం వారిని పనిగట్టుకుని రెచ్చగొట్టారు. మీరు ఈ దేశంలో ఉండలేరు, మీరు ఆలోచించుకోండి, మీరు ఆలోచించుకోండి, మీరు ఆలోచించుకోండి అంటూ. దాంతో మహమ్మద్ అలీ జిన్నా రెచ్చిపోయాడు. ఈ యాగధరిత్రిలో మత మహాగ్నులలో చలిమంటగా కూర్చున్. యాగాలకి, యజ్ఞాలకి, త్యాగాలకి పేరు పొందినటువంటి ఈ భూమిలో హిందూ ముస్లింల మధ్యలో మత కలహాలు పెడితే ఆ మత కలహాలు మంటలై జ్వలిస్తూ ఉంటే, కొంపలు అంటించేస్తూ ఉంటే వాళ్ళు చలిమంట కాసుకున్నారండి. వాళ్ళు మా బాగా అని. అప్పటికైనా ఇప్పటికైనా మనం గ్రహించవలసింది అది. అసలు కలహానికి సిద్ధపడుతున్నాము అంటే మతం మనకి అర్థం కాలేదన్నమాట. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు లేరు, కానీ వాళ్ళు పెట్టినటువంటి విభజన బీజాలు బాగా మొలకెత్తి ఉన్నాయి. ఇప్పటికీ మనం మతాల విషయంలో ఎలా దెబ్బలాడుకుంటామంటే, వారికి అది ఒప్పుకున్నారు, మాకెందుకు ఒప్పుకోరు, ఇదే గొడవ ఎంతసేపు. అసలు వారికి ఒప్పుకోవడమే తప్పేమో, ఆ తప్పు మన పట్ల కూడా ఎందుకు చేయాలి అని వర్గాలుగా విడిపోయి మాట్లాడుకుంటున్నాం. కానీ ఏది ధర్మం? అసలు దేవుడు ఒక్కడే కదా. ముస్లింలకు దేవుడు, హిందువులకు దేవుడు, క్రైస్తవులకు దేవుడు ఉండడు. నాస్తికులకు దేవుడు లేకుండా ఉండడు. వారు నమ్మడం లేదు కానీ ఉంటాడు. దేవుడు అందరికీ ఒకడే. ఇంతమందికి ఇన్ని దేవుళ్ళు ఉంటే వాడు దేవుడే కాదు, అసలు దెయ్యం అవుతాడు. ఒకే ఒక శక్తి విశ్వమంతా నిండి ఉంది. చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. ఆ శక్తి వ్యక్తమయ్యే విధానాల్లో తేడా ఉంటుంది. అందుకే విదేశాల్లో ఆ శక్తి యేసుక్రీస్తుగానో, అల్లాగానో, మహమ్మద్ ప్రవక్తగానో రకరకాలుగా వ్యక్తమైంది. కన్ఫ్యూషియస్ గానో, జొరాస్ట్రియన్ గానో రకరకాలుగా వ్యక్తమైంది. మన దేశంలో రాముడుగా, కృష్ణుడుగా, శివుడుగా, అమ్మవారుగా, బుద్ధుడుగా రకరకాలుగా వ్యక్తమైంది. వ్యక్తం కావడంలో ఉండే తేడా. ఈ వ్యక్తమైనటువంటి రూపాలన్నీ కూడా విద్యుత్ శక్తితో వెలిగేటువంటి బల్బులు. కొన్ని ఫ్లడ్ బల్బులు ఉంటాయి, కొన్ని బెడ్ బల్బులు ఉంటాయి, కొన్ని ట్యూబ్ లైట్లు ఉంటాయి, కొన్ని ఇంకో రకమైన షాండిలియర్ లైట్లు ఉంటాయి. షాండిలియర్ లైట్లు ఉంటాయి పెద్దవి, పంచవర్ణల దీపాలలాగా గుత్తి దీపాలు ఉంటాయి. కానీ ఈ వెలుగులన్నిటికీ మూలం విద్యుత్ శక్తి అయినట్టే ఈ రూపాలన్నిటికీ మూలం భగవంతుడు. బహిరంగ ఎంత ప్రాంతం జరిగిందో అంత ప్రాంతము విద్యుత్తు ఉన్నప్పటికీ, బల్బు ఉన్న చోటే అది వ్యక్తమవుతున్నట్టుగా విశ్వమంతా భగవంతుడు ఉన్నప్పటికీ, దేవాలయం ఉన్న చోటే, మంత్ర ప్రతిష్ఠ చేసిన చోటే, యంత్ర ప్రతిష్ఠ చేసిన చోటే, ఋషి తపస్సు చేసిన చోటే, భక్తుడు ఆర్ద్రంగా ప్రార్థించిన చోటే భగవంతుడు వ్యక్తమవుతాడు. ఉండడం అంతటా ఉంటాడు. ఒకే విద్యుత్ శక్తి ఫ్లడ్ బల్బులో ఒక రకంగా, బెడ్ బల్బులో ఒక రకంగా, ట్యూబ్లైట్లో ఒక రకంగా, ఫ్యాన్లో ఒక రకంగా, మైకులో ఒక రకంగా, స్పీకర్లో ఒక రకంగా వ్యక్తమైనట్టే ఒకే భగవంతుడు రాముడుగా, కృష్ణుడుగా, క్రీస్తుగా, అల్లాగా, శివుడుగా, అమ్మవారుగా రకరకాలుగా వ్యక్తమవుతాడు. ఈ విద్యుత్ శక్తి అర్థమైతే విష్ణు శక్తి అర్థమవుతుంది. ఇందులో దెబ్బలాడుకోవలసింది ఏమీ లేదు. కానీ మత కలహాలకి అప్పుడు లోనయ్యా మనం, ఇప్పుడు లోనవుతున్నాం. అందుకని వాళ్ళు చాలా తేలిగ్గా ఓ పొల గీసేసి పోయారు వాళ్ళు.
దాని ఫలితం ఏమైంది? వచ్చింది స్వాతంత్రం. రెండైపోయెను దేశము బెండైపోయినది జాతి బెంగన్ కృంగన్. రెండైపోయెను దేశము బెండైపోయినది జాతి బెంగన్ కృంగన్. పండైనను కాయైనను ఖండమునే మండనమ్ముగా ధరించెన్. పండైనను కాయైనను ఖండమునే మండనమ్ముగా ధరించెన్. పోరాటం మొత్తం ఎంత వృధా అయిపోయిందో. ఆ పోరాట ఫలితాలు ఇప్పటికీ పక్కలో బల్లేలయ్యేలాగా వ్యాధుల్లా వ్యాపిస్తున్నాయో గుర్తిద్దాం. మూల కారణాన్ని గుర్తించి మందు వేద్దాం. పైపైన ఆయింట్మెంట్లు రాయడం కాదు. రెండైపోయెను దేశం, ఇండియన్ యూనియన్ పాకిస్తాన్ కింద విడిపోయింది. బెండైపోయినది జాతి బెంగన్ కృంగన్. సింధు నదికి ఒకవైపు మనదైతే ఒకవైపు వారిదైపోయింది. ఎన్నో పుణ్యక్షేత్రాలు, మహత్తరమైనటువంటి ఆదిశక్తి పీఠాలు పాకిస్తాన్లో ఉన్నాయి ఇప్పటికీ. సారవంతమైన నేల పంజాబ్లో భాగం పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. మా చిన్నతనంలో 6వ తరగతిలో ఆహార సమస్య అని ఒక పాఠం ఉండేది, సాంఘిక శాస్త్రంలో ఎక్కడో. అక్కడ ప్రధానంగా మేము చదువుకున్నాం. మాకు ఇప్పుడు గుర్తు, భారతదేశంలో ఆహార సమస్య ఉండటకు ఒక ప్రధాన కారణం ఏమనగా, దేశం విడిపోయినప్పుడు సారవంతమైన భూమి పంజాబ్లో భాగము పాకిస్తాన్కి వెళ్ళిపోయినది అని చెప్పేవారు. నిజమే, అది కారణమే. కానీ ఇక్కడ చాలా భూమి భాగం ఉందిగా, మరి ఇప్పుడు అది ఎందుకండి ఇంకా ఆహార సమస్య ఉంటుంది, ఇంకా ఆకలి చావులు ఉంటున్నాయి. అసలు ఆహారం పండించేవాడే ఆకలి చావు చూస్తున్నాడు, వాడే ఆత్మహత్య చేసుకుంటున్నాడు. మరి అప్పుడు తెల్లదొరలు, మన నల్లదొరలో వీరు వారిని మించిపోయారు. ఇంక మరి వారిని అనుకోవడం ఎందుకు? సారవంతమైన భూములు వెళ్ళే, పుణ్యక్షేత్రాలు వెళ్ళే, మన దగ్గర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, అవి సరిపోతాయి మనం బాగుపడడానికి. ఉరుకో గుడి కట్టక్కల్లా. కానీ మనం ఆ క్షేత్రాలు ఇక్కడ ఉన్నప్పుడు ఏం నేర్చుకున్నామో తెలియదు, లేనప్పుడు ఏం నేర్చుకున్నామో తెలియట్లేదు. ఆ పంట కూడా ఈ దేశంలోనే ఉన్నప్పుడు ఎలా ఉందో తెలియదు, ఇప్పుడు ఎలా ఉంటున్నామో కూడా మనకు తెలియట్లా. ఏదైనా సరే వినియోగంలో ఉంటుంది. విద్య ఉండగానే సరిపోలేదు, వినియోగం ఎలాగా? ధనం ఉండగానే సరిపోలేదు, వినియోగం ఎలాగా? శక్తి ఉండగానే సరిపోలేదు, వినియోగం ఎలాగా? విద్యా వివేకాయ ధనం మదాయ శక్తి పరేషాం పరపీడనాయ ఖలస్య సాధోర్విపరీతమేతతు జ్ఞానాయ దానాయ చ రక్షణాయ. విద్య, ధనం, శక్తి, ఈ మూడు కూడా సంపదలు మనిషికి. విద్యా సంపద, ధన సంపద, శారీరక శక్తి సంపద. విద్యా సంపద, ధన సంపద, బల సంపద అనుకోండి. దేనికి వినియోగపడాలి? విద్య జ్ఞానం కోసం వినియోగపడాలి. తాను జ్ఞానవంతుడు కావాలి, 10 మందికి ఆ జ్ఞానాన్ని పంచిపెట్టాలి. ధనం ఉంది, దానాయచ, తాను అనుభవించాలి, లేని వాళ్ళకి దానం ఇవ్వాలి. బలం ఉంది, తనను తాను రక్షించుకోవాలి, బలహీనులను రక్షించాలి. ఇది సజ్జనుడు చేస్తాడు. అదే దుర్జనుడైతే విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి పరేషాం పరపీడనాయ. దుర్జనుడి దగ్గర విద్య ఉంటే దాన్ని అస్తమానం గొడవలు పెట్టుకోవడానికి ఉపయోగిస్తాడు. ఆ పాండిత్యంతో స్పర్ధలు, గొడవలు. పాండిత్యం అనేది స్పర్ధలు పెంచాలన్న కాదు, ఉన్న స్పర్ధలను పరిష్కరించడానికి. అజ్ఞానాన్ని ఖండించడం వేరు, అయిన దాన్ని కాని దాన్ని అన్నింటినీ ఖండించడం వేరు. అలా అందుకోసం కాదు పాండిత్యం. మనకి పాండిత్యం ఉంది కదా అని మనం ప్రతివాడిని విమర్శించాల్సిన పని లేదు. అది అంత అజ్ఞానం అయితేనే, అన్యాయం అయితేనే, లేకపోతే ఎందుకు హాయిగా దండం పెడతాం. ధనం ఉన్నవాడు దాన్ని జ్ఞానవంతుడైతే దానం కోసం, అనుభవం కోసం వినియోగిస్తాడు. ఇంకోడు మతం గర్వించడం, నాకెంత ఉంది వాడిని పట్టుకో వీడిని పట్టుకో కొట్ట, కోర్టు గొడవ అవుతుందండి, లాయర్లకు లంచాలు ఇద్దాం, వాడు తనడానికి వస్తున్నాడండి 10 మందిని పెట్టి మేపుదాం, ఇలాగ ఆలోచిస్తాడు. ధనం మాదాయ. బల సంపదని జ్ఞానవంతుడైన వాడు బలహీనులను రక్షించడానికి ఉపయోగిస్తాడు. అజ్ఞాని, అవివేకి, మూర్ఖుడైన వాడు బలహీనుల్ని ఇంకాస్త కబళించడానికి ఉపయోగిస్తాడు. స్వాతంత్ర్యం కూడా అంతే. వివేకం ఉన్నవాళ్ళ చేతిలో ఒక రకంగా వినియోగం అవుతుంది, వివేకం లేకపోతే ఇంకో రకంగా వినియోగం అవుతుంది. 70 ఏళ్ళుగా మన దేశంలో స్వాతంత్రం రకరకాలుగా వినియోగమైంది. అది మంచిగా వినియోగమైంది తక్కువ.
వాళ్ళందరికీ స్వాతంత్రం ఉంది. ఎంత స్వాతంత్రం అంటే తల్లి తండ్రి పిల్లాడిని ఏమో అనడానికి వీల్లేదు, స్కూల్లో ఉపాధ్యాయుడు పిల్లాడిని ఏమో అనడానికి వీల్లేదు, అంత స్వాతంత్రం ఉంది. వేళ 10 ఏళ్ల కుర్రాడు తల్లిని సెల్ ఫోన్ కొనిమ్మని అడిగట. వాళ్ళు మేము కొనివ్వం అని చెప్పారు. వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా అమ్మని నాన్నని జైల్లో బారేయండి, నన్ను ఏడిపించుకు తింటున్నారని చెప్పాడు. వాడు అంత స్వాతంత్రం ఉంది ఈ దేశంలో. తల్లిని తండ్రిని పోలీస్ స్టేషన్లోకి పిలిపించి మీ అబ్బాయి ఇలా అంటున్నాడు అమ్మా, అసలు ఏమిటి విషయం అంటే వాళ్ళు ఎదురుగానే పోలీసులు చూస్తుండగానే 10 ఏళ్ల కుర్రాడు తల్లిని పట్టుకుని కొట్టినంత పని చేసి నేను చచ్చిపోతాను, నేను ఊరేసుకుంటాను, నాకు సెల్ ఫోన్ ఇవ్వకపోతే, అది కూడా స్మార్ట్ ఫోన్. ఇదండి ఈ దేశంలో స్వాతంత్రం. కూటికి లేదంటారు, ఉండడానికి గుడిసె లేదంటారు, చేతిలో సెల్ ఫోన్ మాత్రం ఉంటుంది, ప్రతి ఇంట్లో టీవీ ఉంటుంది, ల్యాప్టాప్లు ఉంటున్నాయి. కానీ పొద్దున్న చెంపించుకుని బయటికి ఎడుతున్నారు. మరుగుదొడ్డు కట్టుకుందామని లేదు, ప్రభుత్వం డబ్బు ఇచ్చారనుకో అది ఎక్కడో వినియోగం, మన చెంబే. ఏమవుతుంది, మొత్తం దుర్వినియోగం అయిపోతున్నాయి పథకాలన్నీ. మనం ప్రాథమిక అవసరాలు తీరలేదన్న వాళ్ళు అవి తీర్చుకోవాలో వద్దా? సెల్ ఫోన్ ప్రాథమిక అవసరం ఉంది, వేళ టీవీ ప్రాథమిక అవసరమైంది, బట్టల కంటే కూడా. ఎందుకంటే షోకులు, వైభవాలు, ఆర్భాటాలు, 10 మందిలో మెచ్చుకోళ్ళు, మేకతోలు కప్పడాలు, వీటికి మనం ఇచ్చిన ప్రాధాన్యం అసలు జీవితానికే ఇవ్వడం లేదు. ఇప్పుడు స్వాతంత్రం సద్వినియోగమా దుర్వినియోగమా ఏమో ఎవరికి తెలియదు. ఉందంటే ఉంది, లేదంటే లేదు. అంతే భారత స్వాతంత్రోద్యమం ఫలించిందా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే రెండైపోయెను దేశము, బెండైపోయినది జాతి బెంగన్ కృంగన్, పండైనను కాయేనను ఖండమునే మండనముగా ధరించ. పండో కాయో ఏం చెబుతామండి, కానీ ఖండమునే మండనముగా ధరించ. ఆ మొక్కనే మనం ఆభరణంగా భావించుకుంటున్నాం. చేసేది ఉంది, ఒప్పుకోక తప్పలేదు. గాంధీ సహా మహానాయకులందరూ, త్యాగమూర్తులందరూ దేశం విడిపోకుండా ఉండాలని ఎంత కృషి చేసినా తప్పలేదు. ఇవ్వకూడని అవకాశాలన్నీ ఇచ్చినా, చేయకూడని త్యాగాలకి మన నాయకులు సిద్ధపడినా ఆ జన్నా ఒప్పుకోలేదు. ఎక్కడ ధర్మం గురించిన ఆలోచన లేదండి. మా మతం, మా కులం, మా ప్రాంతం, అంతే. ఘర్షణ వచ్చింది అంటే మనలో ఇప్పటికీ భారతదేశంలో కూడా, విడిపోయిన భారతదేశంలో కూడా ఘర్షణ అనేది వచ్చిందంటే మనవాళ్ళని ఆలోచించడం తప్పితే ధర్మం అనే ఆలోచన లేదండి. జాతి రెండైపోయినా, జాతి గుండె బెండైపోయినా జరుపుకోవలసిన సంబరాలు జరుపుకున్నారు. జెండా రెక్కలు విచ్చుకొన్నవి కవి. స్వాతంత్రోద్యమ సంరంభాలను సముద్రం వర్ణిస్తోంది. జెండా రెక్కలు విచ్చుకొన్నవి కవి, స్వేచ్ఛా సమీరమ్ములను గుండెల్ నిండగ వీచుచున్నవి. స్వేచ్ఛా సమీరమ్ములను గుండెల్ నిండగ వీచుచున్నవి. నవాంకూరమ్ములము బాలకులు జెండా పాటలు పాడుచున్ కదలగా. నవాంకూరమ్ములము బాలకులు జెండా పాటలు పాడుచున్ కదలగా. జగంటలే మ్రోగగా నిండెన్ గుండెల నిండ తృప్తి, నిండెన్ గుండెల నిండ తృప్తి. సమరాగ్నిన్ కోలు త్యాగాలకున్, సమరాగ్నిన్ కోలు త్యాగాలకున్. నిండెన్ గుండెల నిండ తృప్తి. ఒక మహత్తరమైన ప్రయోజనం సాధింపబడినప్పుడు అందుకోసం బలైపోయిన వాళ్ళ ఆత్మలు శాంతి పొందుతాయండి. జెండా రెక్కలు విచ్చుకున్నవి కవి. జెండా అనేది ఒక పక్షిగా భావిస్తే కవి రెక్కలు విచ్చుకున్నాయి. భారత స్వాతంత్ర పతాకం 2 రెక్కలతో హాయిగా ఎగురుతోంది. స్వేచ్ఛా సమీరంగులున్ గుండెల్ నిండగ వీచుచున్నవి. గుండె నిండా భారతీయులు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. బానిసత్వం వదిలిపోయిందనే అనుకున్నారు, పరాయి పాలన ముగిసిపోయిందనే అనుకున్నారు. అది రాయిలాగా స్థిరపడిపోతుంది భాష రూపంలో, ఇంగ్లీషు మాధ్యమం రూపంలో అని గ్రహించలేకపోయారు. స్వేచ్ఛా సమీరమ్ములున్ గుండెల్ నిండగ వీచుచున్నవి. నవాంకురమ్ములము బాలకులు జెండా పాటలు పాడుచున్ కదలగా. జిగంటలే మ్రోగగా. కొత్త మొలకల్లాంటి బాలకులు, బాలికలు ప్రత్యేకమైన దుస్తులు ధరించి స్వాతంత్ర దినోత్సవం నాడు జెండా పాటలు పాడుతూ కదులుతూ ఉంటే, జేగంటలే మోగుతూ ఉంటే
ఎంత అద్భుతమైనది ఆ దృశ్యం. విశాల భారతదేశం మనది, హిమాలయాలకు నిలయమిది. ఇలాంటి దేశంలో ప్రజలంతా విశాల భావంతో మెలగాలి. విశాల భారతదేశం మనది, హిమాలయాలకు నిలయమిది. ఇలాంటి దేశంలో ప్రజలంతా విశాల భావంతో మెలగాలి. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి, జయ జయ జయ. ఇలా ఎంత ఆనందంగా పాడుకున్నారండి. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి, జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి, జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి పాట. జై జై జయ ప్రియ భారత, లోకమెరింగిన మనిషి మహానుభావుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాట. ఇలా ఎన్నో గీతాలు పాడుకున్నారండి. మా చిన్నతనంలో ఆకాశవాణిలో ప్రతిరోజు ఉదయం కనీసం 10 నిమిషాలు దేశభక్తి గేయాలు వినిపించేవారు. ఇవాళ ఆకాశవాణి లేదు, ఆకాశవాణి తప్ప. పొద్దున లేవగానే 6ంటికి ఏదైనా టీవీ పెట్టామంటే లారీ ఢీ, 10 మంది ఠా, పొడవ బోల్తా, యాత్రవాసులు హరి, దెబ్బ కుఠా, దొంగల ముఠా, ఇదే గొడవ. చామర్తి కృష్ణమూర్తి గారని చోడవరంలో ఉంటారు మహానుభావులు. మంచి పత్రికల్లో వార్తలు, టీవీల్లో వార్తలు ఎలా ఉంటాయో మంచి పద్యం రాశాడు ఆయన. లారీ ఢీ, 10 మంది ఠా, పడవ బోల్తా, యాత్రవాసులు హరి, సారాబాబుల పట్టివేత, ఒక కబ్జాదారుపై కేసు, రాస్తా రోకో, అధికారి ఇంట ధరణ, సర్పంచి కిడ్నాప్తో చోరీ, అంచును, పత్రికా ప్రకటనలు, శోభిల్లు, ముప్పొద్దులను రాశాడు ఆయన బ్రహ్మాస్త్రం అనే పుస్తకంలో. పొద్దున్నే లేవగానే ఓ దేవుడు పాట, ఓ సుప్రభాతం, ఓ ఆధ్యాత్మికం ఏమీ లేదు. అక్కడ వాళ్ళు చచ్చారు, ఇక్కడ వీళ్ళు చచ్చారు, నువ్వు చేస్తావో బతుకుతావో తెలుసుకో అంతే. ఇది మళ్ళీ మరోసారి మరోసారి మరోసారి. కనీసం పొద్దున 2 గంటల పాటు దేశంలో అన్ని ఛానల్స్ వాళ్ళు ఆధ్యాత్మిక కార్యక్రమాలే ప్రసారం చేయాలి. అసలు అది పద్ధతి. అది తర్వాత 8 గంటలను చెడుస్తాం, ఏడవడమే. ఈ 5ంటికి అయిందికి భాగవతం. ఇక దుర్మార్గ వార్తలను, భయంకరమైన వార్తలను, కలవరపెట్టే వార్తలను ప్రసారం చేయడానికి పోటీలు పడిపోతున్నారు ఏకంగా. పైగా దాని మీద ఎక్స్క్లూజివ్లీ అని వేయడం, అంటే ఈ పాపం మాదే అని ఒప్పుకోవడం అనమాట. తీవ్రవాదులు దేన్నైనా దహనం చేసినప్పుడు మేమే చేసామని ముందుకు వస్తారు. అలాగే అదే గొప్ప విషయమా? విచిత్రంగా ఉంటాయండి మనుషుల మనస్తత్వాలు. జెండా రెక్కలను విచ్చుకొన్నవి కవి, స్వేచ్ఛా సమీరమ్ములను గుండెల్ నిండగ వీచుచున్నవి, నవాంకూరమ్ములం బాలకులు జెండా పాటలు పాడుచున్ కదలగా, జగంటలే మ్రోగగా, నిండెన్ కన్నుల నిండ తృప్తి, సమరాగ్నిన్ కూలు త్యాగాలకు. సమరాగ్నిలో బలైపోయినటువంటి త్యాగమూర్తుల కళ్ళ నిండా తృప్తి, నిండెన్ కన్నుల నిండ తృప్తి, నిండెన్ కన్నుల నిండ తృప్తి, సమరాగ్నిన్ కూలు త్యాగాలకు. మొత్తము దేశమంతయు ప్రమోదపు మత్తున ముంగియుండ, మొత్తము దేశమంతయు ప్రమోదపు మత్తున ముంగియుండ, ఏ కత్తుల మంటలా ఎదను కాల్చెనో, రఘుపతి రాఘవ రాజారాం పతిత పవన సీతారాం. మొత్తము దేశమంతయు ప్రమోదపు మత్తున మున్గియుండ, ఏ కత్తుల మంటల ఎదను కాల్చెను, వేదననూదుకొంచు వేదననూదుకొంచు, సంపత్తిమిరమ్ము సోకని ప్రవాసపుటింటను, సంపత్తిమిరమ్ము దూరని ప్రవాసపుటింటను, గుడ్డి దీపపున్ ఒత్తిగా నిలిచి, గుడ్డి దీపపున్ ఒత్తిగా నిలించే గాంధీ, ముదివగ్గులతో చెరకాను ద్రిప్పుచున్, గుడ్డి దీపపున్ ఒత్తిగా వెల్గే గాంధీ, ముదివగ్గులతో చెరకాను ద్రిప్పుచున్. మొత్తము దేశమంతయు ప్రమోదపు మత్తున మున్గియుండ, ఏ కత్తుల మంటల ఎదను కాల్చెను,
వేదనను ఉదుకొంచు సంపత్తిమిరమ్ము దూరని ప్రవాసపుటింటను గుడ్డి దీపపున్ ఒత్తిగ వెల్గె గాంధీ ముదివగ్గులతో చెరఖాను ద్రిప్పుచున్. మహానుభావులైన వారికి తాము చేసిన త్యాగాల ఫలితాలు వృధా అయ్యాయి అనే భావం కంటే కూడానండి, ఎందుకు ఈ మనుషులు విశాలంగా ఆలోచించలేకపోతున్నారు? ఇంత ప్రయత్నము ఏమైపోతుంది? ఎందుకు మారరు? అన్నీ విని ఇలా చేస్తారేమిటి? తమ ఎదురుగా ఆదర్శాలు ఆచరించి చూపించేవాళ్ళు ఉన్నా కూడా మారరేమిటి? ఆరాధిస్తారు కాబట్టి అనుసరించరేమిటి? అనుచరులం అనుచరులం అని చెప్పుకునేవాళ్ళు కూడా అనుసరించరు. ఆయన ధరించినట్టు బట్టలు కట్టుకుంటారు, ఆయన పెట్టుకున్నట్టు కళ్ళజోడు పెట్టుకుంటారు, ఆయన ముక్కుపొడం పిలిస్తే ముక్కుపొడం పిలుస్తారు, ఆయన ఒక్కపొడం వేసుకుంటే ఒక్కపొడం వేసుకుంటారు. ఆయన చెప్పినట్టు చేయరు, ఆయన చేసింది అసలే చేయరు. దేశంలో ఇదో వ్యాధి అండి. ఇప్పటికీ అదే కొనసాగుతోంది వ్యక్తి ఆరాధనలో. ఆయన ఎలా చెయ్యి ఊపుతారంటే మేము కూడా చెయ్యి ఊపుతామండి. ఆయన ఎలా అన్నం తింటారంటే మేము కూడా అన్నం తింటాము. ఆయన ఆ పంచె కట్టుకుంటారు, మేము కూడా అలా పంచె కట్టుకుంటాం. ఆయన ఇలా కళ్ళజోడు ఇలా పెట్టి మధ్యలోంచి ఇలా చూస్తారని మేము కూడా అలా చూస్తాం. అంతే. ఇదే ఆరాధన. ఇక దేశభక్తులైనటువంటి నాయకుల దగ్గర నుంచి సినిమా యాక్టర్ల వరకు మనం అనుసరించేది ఇంతే. ఆయనలాగే బట్టలు, ఆయనలాగే కళ్ళజోడు, ఆయనలాగే నడక, ఆయనలాగే స్టైలు. మహాత్ములకి ఇక్కడే విరక్తి వస్తుంది ప్రపంచం మీద. ఇంతగా సామరస్యం కోసం పాటుపడితే ఆయన బాధను కూడా అర్థం చేసుకోవాలా? ఆయన ఏమీ చేయలేక ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏం చేశాడు? ఈ కత్తులు ఆ ఎదని కాల్చేసేయవు, ఈ కత్తుల మంటలు ఆ గుండెల్ని కాల్చేయవు. 23.5 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు దేశంలో ఆనాటి పరిస్థితి ఈనాటి పరిస్థితి కాస్త పోల్చి చూసుకుని మనం ఏం చెయ్యాలో ఎలా ఉండాలో నిర్ణయించుకుందాం.